వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమే ప్రతిలిపి. ఈరోజు మనం చెప్పుకోబోతున్న మహాలక్ష్మి పార్ట్. ఆ గదిని చూసిన మహా, రేయ్ ఇది ఆఫీస్ రా, ఇక్కడేమో ఫైల్స్ ఉన్నాయి, బుక్స్ ఏమీ లేవు అని అంటుంది. అక్క, ఆ చైర్ చూసావా, ఎంత అందంగా ఉందో కదా, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, నేను నీ ఎదురుగా కూర్చుంటా, నువ్వు నాకేదైనా పాఠాలు చెప్పు అంటూ మహాని ఆ చైర్లో కూర్చోబెడతాడు చిన్ను. ఇది చిన్న మహాకి ఎదురుగా కూర్చునే టైంలో కార్ హారన్ సౌండ్ వినబడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు చిన్ను అక్కడి నుంచి. రే, ఎక్కడికి వెళ్తున్నావు అని చిన్నుని అడుగుతుంది మహా. అప్పుడే అమ్మ, అక్క, అమ్మ నాన్న వచ్చారేమో, నేను వెళ్ళి చూసొస్తా, నువ్వు అక్కడే ఉండు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు చిన్ను. మహాకి చిన్న వచ్చేదాకా ఏం చేయాలో అర్థం కాక అక్కడున్న ఫైల్స్ని తీసుకొని చదువుతూ కూర్చుంది. టేబుల్ మీద ఉన్న ఫైల్స్ అన్నీ చదివేసిన మహాకి ఇంకా చిన్ను ఎందుకు రాలేదో అర్థం కాక ఆ టేబుల్ మీద ఉన్న ఫైల్స్ చక్కగా సర్ది బయటికి వెళ్ళిన మహాకి చిన్ను మెట్ల మీద కూర్చొని అటు ఇటు దిక్కులు చూస్తున్న చిన్నుని చూసి దగ్గరగా వెళ్ళి, ఏమైందిరా చిన్ను, ఏంటి ఇక్కడ కూర్చున్నావు, అమ్మ నాన్న రాలేదా, ఎవరొచ్చారు అంటూ అటువైపు చూసింది. అక్కడ కారు మాత్రమే ఉంది, ఎవ్వరూ లేరు. చెప్పు చిన్ను, ఎవరొచ్చారు అని మళ్ళీ అడిగింది మహా. అక్క, అమ్మ నాన్న రాలేదు, బావ ఒక్కడే వచ్చాడు, మేడ మీదకు వెళ్ళాడు అని అంటాడు చిన్ను. ఎవర్రా బావ? అదే అక్క, నువ్వు అతను ఒకే గదిలో ఉంటారు కదా, ఆ బావ. అమ్మ తనని బావ అని పిలవమన్నది, లేదంటే కొడతానని కూడా చెప్పింది. నీకు కూడా బాగానే బావేనట కదా, కళ్ళు పెద్దవిగా చేసి అడుగుతాడు చిన్ను. హా, బావ సలే కానీ నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు, అమ్మ నాన్న ఇంకా రాలేదు. అక్క, రేయ్ వాళ్ళు వెళ్ళి గంటే కదా అయింది, వచ్చేస్తారులే. చిన్న అలా దిగులుగా కూర్చునేసరికి మహా చిన్నుతో, అయితే మనం ఒక ఆట ఆడదాం చిన్ను, ఏం ఆటక్క అంటూ నవ్వుతూ అడుగుతాడు. నేను పరిగెడతాను, నువ్వు నన్ను పట్టుకోవాలి, ఇంట్లో ఎవ్వరూ లేరు కాబట్టి మనం ఎక్కడికైనా పరిగెత్తవచ్చు. సరే, నేను 1 2 3 అంటాను, నువ్వు వెళ్ళి వచ్చి నన్ను పట్టుకోవాలి అంటూ. సరేనా, ఇక నేను కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాను. 1 2 3 అంటూ మహా పరిగెడుతూ వెళ్ళి ఆఫీస్ రూమ్ ఫైల్స్ తీసుకొని హడావిడిగా వస్తున్న ప్రేమ్ని మహా పరిగెత్తుకుంటూ వచ్చి తగలడంతో ఆఫీస్ ప్రేమ్ చేతిలో ఉన్న ఫైల్స్ అన్నీ గది మధ్యలో ఉన్న ఫౌంటైన్లో పడిపోతాయి. ఎందుకు పనికి రాకుండా అది చూసిన ప్రేమ్, అవెంతో ముఖ్యమైన ఫైల్స్ తెలుసా, అసలు మీరు ఆటలాడుకోవడానికి మరెక్కడా ప్లేస్ దొరకలేదా, నువ్వేం చిన్నపిల్లవు కాదు, ఇదేం పల్లెటూరు కాదు అని కోపాన్ని ఆపుకోలేక గట్టిగా మహాని కొడతాడు. మహాని కొట్టిందే కాకుండా ఇంకా పెద్ద పెద్ద మాటలు అంటాడు. అసలు ఆ ఫైల్స్ ఏంటో తెలుసా, ఈరోజు ఆ ఫైల్స్ సరైన సమయంలో సబ్మిట్ చేయకపోతే 100 కోట్ల నష్టం వస్తుంది కంపెనీకి, బుద్ధుందా నీకు అని అంటాడు ప్రేమ్. అది చూసిన చిన్నుకు పాపం ఏం చేయాలో అర్థం కాక అక్కని బావని మార్చి చూస్తూ ఉంటాడు. ఎందుకంటే తను ఇంతవరకు మహాని ఎవరు కొట్టడం చూడలేదు, అందుకే అతనికి చాలా భయం వేసింది. అలా నిలిచిపోయాడు చిన్ను. మహా ప్రేమ్ అనే మాటలకి మహాకి చాలా కోపం వస్తుంది.
పైగా తనని కొట్టి అంత పెద్ద మాటలు అంటుంటే చాలా బాధగా ఉంది మహాకి. 10 నిమిషాలు ఆగుతారా అంటూ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్లో ఏదో టైప్ చేసింది. ఇక్కడ ప్రేమ్ అసహనంతో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు 10 నిమిషాలు తీసుకొని ఏం చేస్తుంది అని మనసులో అనుకుంటూ 10 నిమిషాల తర్వాత ఏదో పేపర్లు తీసుకొచ్చి ఫ్రేమ్ చేతిలో పెట్టింది. ఇదిగో మీ పేపర్స్, ఇక వెళ్ళి సబ్మిట్ చేయండి అంటూ ప్రేమ్ చేతిలో పెట్టి తన గదిలోకి వెళ్ళిపోయింది మహా. మహా ఇచ్చిన పేపర్లన్నిటినీ చూస్తాడు. అవన్నీ తన ఫైల్స్లో పేపర్స్ అన్నీ మనసులో అనుకుంటూ ఎదురుగా ఉన్న ఫౌంటైన్ వైపు చూస్తాడు. ఫైల్స్లో ఉన్న కాగితాలన్నీ తడిసి ముద్దైపోయాయి. ఏ పాటుకు ఆ పాటు విడిపోయాయి. కానీ ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రేమ్కి అర్థం కాలేదు. అక్కడే ఉన్న చిన్నుకి అతను ఎందుకలా అటు ఇటు చూస్తున్నాడో అర్థమై, బావా అవి నీ ఫైల్సే, పేపర్లే కాదా? మా అక్కయ్య ఇందాక ఆఫీస్ రూమ్లో కూర్చున్నప్పుడు వాటిని చదివి ఉంటుంది. అందుకే 10 నిమిషాల్లో టైప్ చేసి మీకు ఇచ్చేసింది. తను ఏ విషయాన్నైనా చదివితే ఒక్కసారి అస్సలు మర్చిపోదు. తప్పంతా నాది, నేనే మూడీగా ఉన్నానని అక్క అడుకుందామంది. అసలు అక్కని ఇంతవరకు ఎవరూ కొట్టలేదు, నువ్వు తప్ప అని చెప్పి అతని నుంచి తనని ఎక్కడ కొడతాడో అని మహా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. చి, తన దూకుడుతనానికి తన్నే తిట్టుకుంటున్నాడు ప్రేమ్. ఇంతవరకు తన ఏ అమ్మాయి మీద చేయి చేసుకోలేదు, కానీ తన మీద ఎలా చేయి చేసుకున్నాడో అర్థం కాలేదు. పాపం, తన సుకుమారమైన చెంప మీద తన 5 వేళ్ళు పడ్డం తను గమనించాడు. తనకి సారీ చెప్పడానికి మెట్లెక్కబోతున్న ప్రేమ్కి ఫోన్ వచ్చింది. హలో ప్రేమ్, టైం అయిపోతుంది, త్వరగా ఫైల్స్ తీసుకునిరా అంటూ వాతవ్ ఫోన్ చేశాడు. వస్తున్నా అంటూ ఫోన్ పెట్టేసిన తన చేతికున్న గడియారం వైపు చూసుకునేసరికి చాలా లేట్ అయింది. ఆఫీస్కు వెళ్తూ వెళ్తూ మహా గది వైపు చూసి తను నిలబడ్డ దగ్గర నుంచే సారీ మహా, నన్ను క్షమించు అని చెప్పేసి ఆఫీస్కు వెళ్ళిపోయాడు ప్రేమ్. వెళ్తున్న ప్రేమ్ని 2 కళ్ళు గమనిస్తూనే ఉన్నాయి. ఈరోజు స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వెళ్తూ వెళ్తూ గంట సింబల్ని కూడా టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.